బెంగళూరులో పట్టపగలే సినీ పక్కిలో భారీ దోపిడీ జరిగింది. ఏటీఎంలలో నింపేందుకు తరలిస్తున్న 7.11 కోట్ల నగదుతో ఉన్న వాహనాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ నగరం మొత్తం హైలైట్ ప్రకటించారు. నిందితులు తప్పించుకోకుండా నగర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. సౌత్ ఎండ్ సర్కిల్ వద్ద సీఎంఎస్ సిబ్బంది ఏటీఎంలో నగదు నింపేందుకు సిద్ధమవుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవా కారులో వచ్చి 7 నుంచి 8 మంది దుండగులు తాము ఆర్బీఐ అధికారులమంటూ సిబ్బందిని బెదిరించారు. నగదు ఉన్న వ్యాన్ అశోక పిల్లర్ ప్రాంతంలో ఉండగా అకస్మాత్తుగా ఒక కారు అడ్డుగా వచ్చింది. అందులో వ్యక్తులు నగదు ఉన్న వాహనం వద్దకు వచ్చి పన్ను విభాగ అధికారులమని పత్రాలు చూపించాలని హడావిడి చేశారు. వ్యాన్ సిబ్బంది స్పందించే లోపే వారిని డబ్బును కారులోకి బలవంతంగా ఎక్కించేశారు. కొంత దూరం కారుని పోనిచ్చారు. తర్వాత ఆ సిబ్బందిని బలవంతంగా దింపేశారు. తర్వాత ఆ డబ్బుతో పరారైపోయారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టిక్కర్లు ఉన్న వాహనాన్ని దుండగులు ఉపయోగించినట్టుగా సమాచారం అయితే అందుతూ ఉంది. డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ పై వాహనాన్ని ఆపి అందులోని నగదును తమ ఇన్నోవా కారులోకి మార్చుకొని అక్కడి నుంచి పరారయ్యారు. దోపిడీకి ఉపయోగించిన ఇన్నోవా కారుకు నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నంబర్ వాస్తవానికి కళ్యాణ్ నగర్ కు చెందిన ఒక స్విఫ్ట్ కార్దని తెలిసింది. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సంఘటన జరిగిన 45 నిమిషాల నుంచి గంట ఆలస్యంగా సిబ్బంది సమాచారం ఇవ్వడం, అలాగే గన్మెన్లు తమ ఆయుధాలను ఎందుకు ఉపయోగించలేదనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంఎస్ సిబ్బంది ప్రమేయం ఉండవచ్చనే కోణంలోనూ విచారిస్తూ ఉన్నారు. డ్రైవర్ అలాగే 2 గన్మెన్లు సహా 4 సిబ్బందిని సిద్ధాపుర పోలీస్ స్టేషన్లో విచారిస్తూ ఉన్నారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. పక్కా ప్రణాళికతోనే సీసీటీవీ కెమెరాలు లేని రద్దీగా ఉండే డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ను దోపిడీకి ఎంచుకున్నట్టు పోలీసులు భావిస్తూ ఉన్నారు. ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ ನಮ್ಮ ಸೌತ್ ಡಿವಿಷನಲ್ಲಿ JP ನಗರ್, ಸಿದ್ದಾಪುರ ಮತ್ತು ಸುದ್ಗಂಟಪಾಳ್ಯ ಬೇರೆ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಮಾಹಿತಿ ಬಂತು. ಬಟ್ ಎಕ್ಸಾಕ್ಟಾಗಿ ಈಗ ಸಿದ್ದಾಪುರ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಸೌತ್ DCP ಮತ್ತು ಜಾಯಿಂಟ್ ಕಮಿಷನರ್ ವೆಸ್ಟ್ ಅವರು ಅಲ್ಲೇದಾರ ಅವರು ಆ್ಯಸ್ ಆಫ್ ನಾವು 7 ಕೋಟಿ ಅಂದಾಜು ಅದು ಅಮೌಂಟ್ ಹೋಗಿದೆ ಅಂತ ಮಾಹಿತಿ ಬಂದಿದೆ. ಆದರೆ ಇನ್ನೂ ವೆರಿಫೈ ಆಗ್ತಾ ಇದೆ. ಯಾಕೆಂದರೆ ಡ್ರೈವರ್ ಯಾರಿದ್ದಾರೋ ಅವ್ರು ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಹಿತಿ ಇನ್ನೂ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ನಮ್ಮ ಟೀಮ್ಸ್ ಅವರು ಇಷ್ಟೇ ಮಾಹಿತಿ ಆದ ಮೇಲೆ ನಾವು ಎಂಟೈರ್ ಸಿಟಿಯಲ್ಲಿ ನಾಕಾಬಂದಿ ಮಾಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ನಾವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ಫಿಸಿಕಲಿ ಹಿಡಿಲಿಕ್ಕೆ. ನಮ್ಮ ಟೀಮ್ಸ್ ಎಲ್ಲ ಕಡೆ ಸ್ಪ್ರೆಡ್ ಔಟ್ ಆಗಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಥರ ಟೀಮ್ಸ್ ಕೂಡ ಮಾಡಿದ್ದೀವಿ. ಫಿಸಿಕಲಿ ಗ್ರೌಂಡಲ್ಲಿ ಕೆಲವು ಇದ್ದಾರೆ, ಕೆಲವು ನಮ್ಮ ಕಂಟ್ರೋಲ್ ರೂಮಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಬೇರೆ ಬೇರೆ ಟೆಕ್ನಿಕಲ್ ವಿಂಗ್ಸ್ ಅವರು ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ. ನಾವು ಆದಷ್ಟು ಬೇಗ ಇದು ಕೇಸ್ ಡಿಟೆಕ್ಟ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ. ಸರ್, ಏನಂತೇಳಿ ಡ್ರೈವರ್ ಹತ್ರ ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿದ್ದೇನೆ, ನಮ್ಮ ಟೀಮ್ಸ್ ಈಗ 2 DCP ಮತ್ತು ಜಾಯಿಂಟ್ ಕಮಿಷನರ್ ಅಲ್ಲಿದ್ದಾರೆ. ಈಗ ಡೀಟೇಲ್ಸ್ ಯಾಕೆಂದರೆ ಪಕ್ಕ ಅವ್ರದ್ದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಆದಮೇಲೆ ನಾವು ನಿಮ್ಗೆ ಹೇಳ್ಬೋದು. ಬಟ್ ಇನಿಷಿಯಲ್ ರಿಪೋರ್ಟ್ ಪ್ರಕಾರ ಅವ್ರದ್ದು CMS ಒಂದು ಕ್ಯಾಶ್ ಗಾಡಿ ಇತ್ತು. ಅದರಿಂದ ಜಬರ್ದಸ್ತಿ ಅವ್ರದ್ದು ಬೇರೆ ಗಾಡಿಗೆ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಮಾಡಿ ತೊಗೊಂಡೋಗಿದೆ. ಯಾವುದು ಈಗ ನಮ್ಮ ಹತ್ರ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಮಾಹಿತಿ ಇಲ್ಲ. ಮಾಹಿತಿ ಅದಾದಮೇಲೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಭದ್ರತಾ ಸಿಬ್ಬಂದಿ ಅವರು ಆರ್ಮ್ಸ್ ಎಲ್ಲ ಅದು ಎಲ್ಲ ವೆರಿಫೈ ಮಾಡಬೇಕು. ಈಗ ಎಷ್ಟು ಜನ ಭದ್ರತೆ ಅವರಿದ್ರು, ಏನು ವೆಪನ್ ಇತ್ತು, ಯಾಕೆ ಅವರು ವೆಪನ್ ಯೂಸ್ ಮಾಡಲಿಲ್ಲ, ಮತ್ತು ತಕ್ಷಣ ಮಾಹಿತಿ ಕೂಡ ಕೊಟ್ಟಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಮಾಹಿತಿ ಕೊಡುವಾಗ ವಿಳಂಬ ಆಗಿದೆ. ತಕ್ಷಣ ಹೇಳಿಬಿಟ್ಟಿದ್ರೆ ನಾವು ಖಂಡಿತ ಇನ್ನೂ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಆ್ಯಕ್ಷನ್ ತೊಗೊಳ್ತೀವಿ. ಸೊ ಎಲ್ಲ ಆ್ಯಂಗಲ್ಸ್ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಮಾಹಿತಿ ಏನೇನಿದೆ ಆದ್ಮೇಲೆ. ಓಕೆ, ಇವತ್ತು ಮಧ್ಯಾಹ್ನ